ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి మునక్కాడల కొడుకు కోసం తెస్తే అల్లుడు మునక్కాడల మీద యుద్ధం చేస్తున్నాడేటి? లాభం లేదు, కొడుకుని తొందర పెట్టాల. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ నాన్న. పాదముచ్చాను. అమ్మా నువ్వెక్కడికమ్మా? నాయన రాజు, ఆ అమ్మాయి నాతో పడుకుంటుంది. నువ్వు మీ నాన్న కలిసి అబ్బాయి గదిలో పడుకో. నువ్వు కూడా ఏటే ముచ్చాలు? ఆ స్వామీజీ ఏటో చెప్పాడని నువ్వు ఖాయం చేసేసుకుంటావా? నా మనవడి విషయంలో ఎవరేం చెప్పినా నేను పాటిస్తానయ్యా. అయినా ఆళ్ళు కూడా నా మనవడి మంచి కోసమే కదా చెప్పింది. ఇప్పుడు నువ్వు వదిలితేనే నీకు మనవడు పుట్టే అవకాశం ఉంటదే ఎర్రిన ముచ్చాలు. ఏమయ్యో తీసుకెళ్ళాడిని. రారా అయ్యా. నువ్వు రామ్మా. వరాలు, మనము వెళ్ళి పడుకుందామా? ఏంటి మల్లేషు, ఇప్పుడే కదా తిన్నాం, కాసేపు టీవీ చూద్దాం. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నీకు టీవీ చూడాలని ఎలా అనిపిస్తోంది? నువ్వు వెళ్ళి పడుకో మల్లేష్, నేను కాసేపు టీవీ చూసొస్తాను. బా, టీవీ తర్వాత చూద్దు గాని నువ్వు పద. మల్లేష్ రా. ఆగు. అందరికీ తోడున్నారు. నా మొగుడు నాకెప్పుడు తోడున్నాడని నా కర్మ కాకపోతే వెళ్ళి పడుకుంటాను. ఛీ! ఏట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, మీరేమో మేము చెప్పిన అబద్ధాన్ని నిజం చేయాలని ప్లాన్లు వేస్తున్నారు. కొన్ని ప్లాన్లు దేవుడు చెడగొడుతున్నాడు, మరికొన్ని ప్లాన్లు అమ్మ చెడగొడుతుంది. నేనేం చేయాలి నాన్న? ఒరే అయ్యా, మీరిద్దరూ మొగుడు పెళ్ళాలరా. దేవుడు దూరం చెయ్యాలనుకుంటేనే దగ్గర అయ్యారు. 7 సముద్రాలు దాటొచ్చి దగ్గరైనోడివి. ఒక గడప దాటెళ్ళి ఒకటావలేర్రా. అంతే అంటావు నాన్న? ఒరే అయ్యా, మీది స్వచ్ఛమైన ప్రేమరా. ఆ దేవుడు తోడుంటాడు, మీకు అన్యాయం ఎప్పటికీ చేయడు. పడుకో. చూడమ్మా రూపా, ఇదంతా కేవలం నా మనవడి కోసం మాత్రమే చేస్తున్నాను. అత్తయ్య, మీకు తెలుసు కదా, ఈ రోజు నాన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చూసాం. అదంతా 3 నాళ్ళ ముచ్చటే అంట కదా. సరే దా కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.